పార్లమెంటులో ప్రజల సమస్యల్ని లేవనెత్తి ప్రశ్నించకుండా ఉండటం కోసం రోజు ప్రశ్నించిన వాళ్ళని సభ నుంచి సస్పెండ్ చేస్తున్నారు. ఇది పార్లమెంటరీ డెమోక్రసీకే వ్యతిరేకమైన చర్య. పార్లమెంట్ సభ్యులు ప్రజా సమస్యల్ని పార్లమెంట్ లో లేవనెత్తి ప్రభుత్వం ద్వారా సమాధానాలు రాబట్టి ప్రజలకు తెలియజేయటమే పార్లమెంటరీ డెమోక్రసీలో ప్రాథమిక సూత్రం. దానికి వ్యతిరేకంగా అడిగిన ఎవరు అడిగితే వాళ్ళని, అది టిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ మన తృణమూల్ కాంగ్రెస్ కానీ లేక కాంగ్రెస్ కానీ ఏ సభ్యులు అడిగినా కానీ అడిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కానీ అందరినీ సస్పెండ్ చేసుకుంటూ పోతున్నారు. ప్రశ్నలకు సమాధానం సభ్యులను సస్పెండ్ చేయడం కాదు, ప్రశ్నలకు సమాధానం ప్రభుత్వం నుంచి చెప్పే విధంగా స్పీకర్ గారు ఆ రకంగా పార్లమెంట్ నడిపించాలి. స్పీకర్ గారు సమాధానాలు చెప్పకుండా ప్రభుత్వం తరఫున పనిచేస్తూ రోజు ప్రజలు అడుగుతున్నటువంటి పార్లమెంట్ సభ్యుల్ని సస్పెండ్ చేయడం డెమోక్రసీ మీద దాడి, రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య. దీన్ని వెంటనే ఆఫ్ చేయాలి. స్పీకర్ గారు, మీరు ప్రజలకు సంబంధించిన సమస్యలు అడిగేటప్పుడు కూడా సస్పెండ్ చేయకుంటే మరి దేనికోసం పార్లమెంటు 5 సంవత్సరాలకు మేము గెలిచాము, మేమే పరిపాలిస్తామంటే పార్లమెంటు పెట్టి పార్లమెంటులో ప్రజా సమస్యలు చర్చ చేస్తే ఆ పార్లమెంటులో చర్చ చేసే విషయాలు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా వెంటనే ప్రజల దగ్గరికి తెలుస్తాయి. ఏమడుగుతున్నారు? నిత్యావసర వస్తువుల ధరలు, ప్రజలు వాడుకునే బియ్యం, ఉప్పు, పప్పు, మంచునూనె, చింతపండు, ఉల్లిగడ్డ, ఈ ధరలు సామాన్యులు మధ్యతరగతి ప్రజలు కూడా కొనలేని పరిస్థితుల్లో పెరిగిపోతారు. అంతేకాకుండా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఈ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోయి మామూలుగా ఆ డీజిల్ పెట్రోల్ వాడుకునే వాహనాలకే కాకుండా ఇండైరెక్ట్ గా నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరుగుతాయి కాబట్టి ఈ కూరగాయలు కానీ ఆహార పదార్థాల ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా పెరిగి నిత్యావసర వస్తువులు పెరిగి వీటిని కంట్రోల్ చేయాలని దాదాపు 3-4 రోజుల నుంచి ప్రయత్నం చేస్తుంటే మరి ఈ పార్టీ, బీజేపీ పార్టీ సస్పెండ్ చేయడమే కాకుండా ఇక్కడ పార్లమెంట్ లో ఎంత అత్యవసరమైన చర్చ జరుగుతుంటే వాటి గురించి పట్టించుకోకుండా ఈడీ దగ్గర ప్రశ్నలని చెప్పి సోనియా గాంధీ గారిని 2 రోజులు 5-6 గంటలు అక్కడే పార్లమెంట్ లో మాట్లాడకుండా చేశారు. సోనియా గాంధీ గారు అంటే ఎవరు? రాజ్యసభలో, లోక్సభలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆ నాయకురాలు హౌస్ లో ఉండి ప్రజా సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ ఎంపీలే కాకుండా ప్రతిపక్ష ఎంపీలను కోఆర్డినేట్ చేసేటటువంటి వ్యక్తి లేకుండా చేయాలని పథకం ప్రకారమే ఈడీ దగ్గరికి పిలిపించి సమయాన్ని వృధా చేసి సోనియా గాంధీ ఏదో మేము ప్రశ్నిస్తామని చెప్తూ అసలు మీరు చేసింది ఏంటంటే ప్రజా సమస్యల్ని పార్లమెంటు, రాజ్యసభ, పార్లమెంట్, లోక్సభలో సరిగా లేవనెత్తకుండా ప్రశ్నించకుండా చేశారు. ఇంతేకాకుండా నిన్న కాంగ్రెస్ పార్టీ అజర్ రంజన్ ఆయన పార్లమెంటు, లోక్సభ నాయకుడు ఆయన మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు. పార్లమెంట్ మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే రాష్ట్రపతి అని నమోదు జారని, తప్పు జరిగిందని దాన్ని ప్రచారం కూడా చేయొద్దు, దాన్ని చూపించొద్దని ఆ మీడియా వాళ్ళతో చెప్పినా అదంతా బయట చూపించారు. దాని మీద కావాలని ఈ పార్లమెంట్ లో నిత్యావసర వస్తువుల ధరలు, నిరుద్యోగం, ముఖ్యంగా నిరుద్యోగం మీద మరి
తెలుసు మోడీ గారు 2014 ఎన్నికల కంటే ముందు ఆయన అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మరి ఇప్పుడు 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాల్లో వారు చెప్పినట్టుగా ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి భారతదేశంలో 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ నిన్న రేవంత్ రెడ్డి గారు అడిగారు, ప్రశ్న అడిగితే పార్లమెంట్ లో దానికి రిటర్న్ అన్స్టర్డ్ క్వశ్చన్ కింద రిటర్న్ అప్లై వచ్చింది ప్రభుత్వం నుంచి 16 కోట్ల ఉద్యోగాల స్థలంలో 7,20,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారు. 16 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ, 7 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? మీరు ఎందుకు చెప్తారు? ఎందుకు మీరు ఈ మాయమాటలు చెప్పి ప్రజల్ని మైమర్పించి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగం ఇవ్వకపోవడం వల్ల ఇవాళ పెద్ద ఎత్తున చదువుకున్నటువంటి నిరుద్యోగులందరూ ఒక నిరుద్యోగంతో ఉండడమే కాకుండా ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాల మీదనే నమ్మకం పోయే పరిస్థితి ఏర్పడుతుంది. వీటి మీద ప్రశ్నిస్తున్నటువంటి నాయకులు ముఖ్యంగా సోనియా గాంధీని ఇబ్బంది పెట్టడానికి ఎవరో మన ఒక కాంగ్రెస్ నాయకుడు మాట్లాడినటువంటి మాటకి అతను క్షమాపణ చెప్తానని చెప్పాడు. తప్పైందని ఊరి చేసిన దాన్ని నేను సిద్ధంగా ఉన్నానని చెప్తుంటే పార్లమెంటులో స్మృతి ఇరానీ గారు మంత్రి గారు లేచి మందబలం ఉంది కదా అని కొంతమంది బీజేపీ మహిళా ఎంపీలను పెట్టుకుని సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని, సోనియా గాంధీ మీద అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా అభ్యర్థి పార్లమెంటరీ డెమోక్రసీలో ఏదైనా అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే స్పీకర్ గారికి రికార్డు నుంచి తొలగించేటటువంటి హక్కు ఉంటుంది. ఆ చేసినటువంటి ఆ అనుచిత వ్యాఖ్యని రికార్డులో లేకుండా చేసే హక్కు స్పీకర్ గారు అప్పటికప్పుడే చెప్పొచ్చు, తర్వాత కూడా చెప్పొచ్చు. అంతేకాకుండా ఎవరైనా పొరపాటులో మాట్లాడితే తప్పు, ఆ సభ్యుడిని క్షమాపణ చెప్పమని అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అడుగుతారు. ఇవల్ల ఆ సభ్యుడే స్వయంగా నేను ఫస్ట్ పొరపాటు మాట్లాడాను, నేను నా ఉద్దేశం ద్రౌపది ముర్ము గారిని అవమానపరచడం కాదు. ఆ సందర్భంలో ఆమె పురుషుడైతే రాష్ట్రపతి, మహిళ అయితే రాష్ట్రపతి అనే విధంగా మాట్లాడాను, అది కూడా తప్పే, దాన్ని మాట్లాడకూడదని దానికి క్షమాపణ చెప్పిన తర్వాత ప్రజల సమస్యల మీద నుంచి దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ సభ్యులు ప్రశ్నలు అడగకుండా, ప్రభుత్వాన్ని నిలదీయకుండా ముఖ్యంగా సోనియా గాంధీని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే స్మృతి ఇరానీ గారు ఆ రకంగా మాట్లాడారు. పార్లమెంటరీ డెమోక్రసీలో ప్రతిపక్ష పార్టీ నాయకురాలు సోనియా గాంధీని కావాలనే ఇబ్బంది పెట్టేదాన్ని దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు అసలు సమస్యకి నిరుద్యోగాలు ఎందుకు 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదంటే చెప్పలేరు. ఎందుకు మీరు నల్లధనాన్ని మన భారతదేశానికి తీసుకుని వచ్చి ప్రతి పేదవాడి అకౌంట్ 7 లక్షలు వేయలేదని అడిగితే చెప్పలేరు. నిన్న మొన్న స్విచ్ బ్యాంక్ ఇచ్చిన దాని ప్రకారం మీరు ప్రభుత్వంలో వచ్చిన 8 సంవత్సరాల్లో మరి 60 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ టైంలో స్విచ్ బ్యాంకుల్లో నల్లధనం లేనంత ఎక్కువగా దాదాపు 32 కోట్ల రూపాయలు ఇవాళ 32,000 కోట్ల రూపాయలు స్విచ్ బ్యాంకులో బ్లాక్ మనీ ఉందని వాళ్ళే రిపోర్ట్ ఇచ్చారు. ఏం చెప్తారు ఇప్పుడు? సమాధానం చెప్పండి. బీజేపీ పార్టీ కానీ, ప్రధానమంత్రి కానీ, హోమ్ మినిస్టర్ కానీ, వాళ్ళ మంత్రులు ఆ సమాధానం చెప్పకుండా ఏదో చెప్పారు, మేము గిరిజనులకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చామనేది గొప్పగా చెప్పుకోవాలని చూస్తున్నారు. గిరిజన మహిళకి మీరు ప్రెసిడెంట్ అభ్యర్థిగా చేసినందుకు ఇవాళ గెలిచిన తర్వాత అన్ని పార్టీల నాయకులు కూడా అభినందించారు. అదే కాంగ్రెస్ పార్టీ
చేసిన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశారు. అది కాంగ్రెస్ పార్టీ చేసిన దారిలోనే మీరు నడుస్తున్నారు తప్ప మీరు కొత్త దారి ఏమీ చేసింది ఏమీ లేదు. అయినా ఇవాళ ద్రౌపది ముర్ము గారిని నేను సంపూర్ణంగా గౌరవిస్తుంది. ఆమెని ఒకవేళ పొరపాటున పార్లమెంట్ సభ్యులు మాట్లాడితే ఆయన క్షమాపణ చెప్పాడు. నేను కూడా ఒక దళిత సభ్యులుగా ఆ మాటకి క్షమాపణ చెప్తున్నాను. దాంట్లో తప్పేం లేదు. ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా పార్లమెంటరీ డెమోక్రసీలో ఏమైనా తప్పు జరిగి మాట్లాడితే వెంటనే సరిపించుకోవాలి. ఎవ్వరు కూడా తప్పు మాట్లాడకుండా ఉండటం అనేది ప్రజాస్వామ్యంలో ముఖ్యం కాదు. తప్పు జరిగిన వెంటనే దానికి తప్పుని ఒప్పుకొని మళ్ళీ తప్పు చేయకుండా ఉంటే ప్రజాస్వామ్యంలో మనసు. అదే ఇప్పుడు జరుగుతుంది. దీన్ని అనవసరంగా ఓ పేపర్లంతా మేమే ఆమెను గౌరవిస్తున్నాం మీరు గౌరవించడం లేదంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరుగుతాయి. మేము ఎస్సీ అభ్యర్థిని నిలబెట్టినప్పుడు దళితులు నిలబెట్టినప్పుడు ప్రతిపక్షాలు ఇంకో అభ్యర్థిని నిలబెట్టారు. ఇప్పుడు మీరు గిరిజన అభ్యర్థిని నిలబెట్టినప్పుడు మేము ఇంకో అభ్యర్థిని నిలబెట్టాం. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడమే మా ఉద్దేశం. ప్రజాస్వామ్యంలో ఓట్ల ద్వారా ఎన్నిక కావాలి. మీరు ఎవరో నిలబెట్టారు అందువల్ల ఎవరు పోటీ చేయకూడదు అనేది ప్రజాస్వామ్యంలో జరగకూడదు పని. అందువల్ల ఈ బీజేపీ ఈ ఎంపీలు కానీ మహిళా ఎంపీలు ముఖ్యంగా స్మృతి ఇరానీ గారు ఓటుకు వచ్చినట్టుగా సోనియా గాంధీ గారి మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడితే మేము అంతకంటే ఎక్కువ మాట్లాడుతున్నాం. కానీ మాకు ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగం మీద గౌరవం ఉంది కాబట్టి ఆ రకంగా చేయటం లేదు. ఆ మాట్లాడిన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. స్పీకర్ గారు మీరు వారు చెప్పిన మాటలు మరి అప్రజాస్వామ్యంగా మరి ప్రెసిడెంట్ గారిని రాష్ట్రపతిని అవమానించే విధంగా ఉంటే రికార్డు నుంచి తొలగించండి. తొలగించే హక్కు మీలో ఉంది. ఎందుకు తొలగించారని అడిగే పరిస్థితి మేము లేదు. మేమే ముందు చెప్తున్నాం. భవిష్యత్తులో ఈ రకంగా ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్ష సభ్యుల్ని మీరు సస్పెండ్ చేసుకుంటూ పోతే చివరికి ప్రజలందరూ కలిసి ఈ బీజేపీని ఈ ప్రభుత్వాన్ని సస్పెండ్ చేసే రోజుల దగ్గరలోనే ఉంటాయి. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఓట్ల ద్వారా ఎవరినైనా ప్రధానమంత్రి చేస్తారు, ఓట్ల ద్వారా ఎవరినైనా ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ చేస్తారు. దిక్చేసే హక్కు ఎక్కించే హక్కు కూడా ప్రజలకి ఉందనేది గమనించి పనిచేయాలని, ఇంకా ప్రశ్నలు అడిగేటటువంటి వాళ్ళని సస్పెండ్ చేయొద్దని, అదే రకంగా సోనియా గాంధీ మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ అనుచితమైన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో అటువంటి వాటికి అవకాశం లేకుండా ఉండాలని బీజేపీని హెచ్చరిస్తుంది. ఈ సబ్జెక్ట్ ఉంది. నేను చెప్పాల్సింది రెండోది, దీంతో పాటు నేను ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. నిన్న మొన్న ఒక పెద్ద జర్నలిస్టు చీఫ్ ఎడిటర్ ఒక పేపర్, అది అందరూ జ్యోతిర్పుకుంటారు, చీఫ్ ఎడిటర్ కె శ్రీనివాస్ గారు, కానీ కె శ్రీనివాస్ గారు ఆ పేపర్ పేరు కానీ జర్నలిస్ట్ గారు ఒక ఆర్టికల్ రాశారు. అమెరికా పోయి అక్కడ ఉన్నటువంటి మ్యూజియంస్ అక్కడ చూసి వచ్చిన తర్వాత భారతదేశంలో ఈ అంటరాని వారు, ఈ దళితుల గురించి, గిరిజనుల గురించి భారత రాజధానిలో ఒక పెద్ద మ్యూజియం పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. అక్కడ అమెరికా రాజధానిలో
చేర్చామనేటటువంటి న్యూనతాభావం ఎవరైతే ఉన్నత కులాలనుకుంటున్నారో వాళ్ళకి తెలియాలని, ఇది తెలియాలంటే పెద్ద మ్యూజియం పెట్టి మనకు స్వతంత్రం రాకముందు మన భారతదేశంలో కులాలు వాళ్ళ పరిస్థితి, స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం వచ్చిన తర్వాత రిజర్వేషన్ పెట్టిన తర్వాత చదువుల్లో రిజర్వేషన్, ఉద్యోగాల్లో రిజర్వేషన్, రాజకీయాల్లో రిజర్వేషన్ పెట్టిన తర్వాత ఎంత మార్పు వచ్చింది. ఈ జరుగుతున్న ఉన్న పరిస్థితులు, మారుతున్న పరిస్థితులన్నీ ప్రజలందరికీ తెలిసే విధంగా పెద్ద మ్యూజియం మన దేశ రాజధాని ఢిల్లీలో, అదే రకంగా రాష్ట్ర రాజధానుల్లో ఈ మ్యూజియం కట్టడం వల్ల మన దేశం మనల గురించి మనం అర్థంలో చూసుకున్నట్టుగా మనం తలదూకోవాలంటే అర్థంలో చూసి సరిగా దూకుంటాం. మన ముఖం మీద ఏదైనా ఉంటే మనం అర్థంలో చూస్తే వాటన్ని గమనించి కొనుక్కునే అవకాశం ఉంది. మరి ఈ మ్యూజియం చూసినట్లయితే మనమంతా భారతీయులు, భారతదేశంలో పుట్టిన మనం, మనదంతా ఒకటే జాతి, అందువల్ల అందరూ అభివృద్ధి చెందాలనే భావం ప్రజల్లో కలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మ్యూజియాలని వెంటనే ఏర్పాటు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడున్న ప్రభుత్వాలు చేస్తే చేయాలని మా కోరిక, చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ప్రభుత్వం దగ్గర లాబింగ్ చేస్తాను, పోరాటం చేస్తాను. ఇంతే కాకుండా ఈ కుల వ్యవస్థ గురించి, యంత్రాంగం గురించి, ఈ కుల వ్యవస్థ వల్ల కింద మీద జరుగుతున్న పరిస్థితులన్నింటినీ మన పిల్లలు చదువుకునే కరిక్యులంలో కూడా పెట్టాలనేది మా ఉద్దేశం. పిల్లలకు తెలియాలి దీనివల్ల లాభమా నష్టమా, దీనివల్ల ఏ రకంగా మన భారతదేశం నష్టపోతుంది, ఏ రకంగా ప్రజలు నష్టపోతున్నారు, ఏ రకంగా అభివృద్ధి కుంటుపడుతుంది, ఏ రకంగా ప్రజల్లో బీజం వస్తుంది, ఏ రకంగా సమాజం ముందుకు పోతున్నది అనేది మనం పాఠశాలలో, కాలేజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా వీటి గురించి విస్తృతంగా తెలియజేసినట్టయితే మన ప్రజలు మన దగ్గర జరుగుతున్న విషయాలు తెలుసుకుని భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూసేటువంటి అవకాశం ఉంటుంది. అది ఇటువంటి కార్యక్రమాలు ఇంతకు ముందే పెట్టాల్సి ఉండే. స్వతంత్రం వచ్చి ఇప్పుడు దాదాపు 70 సంవత్సరాలు అవుతుంది. ఇది చింతించాల్సిన విషయం. ఇప్పటికైనా ఇటువంటి విషయాలు పెట్టడం వల్ల ప్రజలకు ఎంత ఉపయోగం ఉంటుంది. ఇది ఇప్పుడు కొన్ని ఉన్నాయి. అంబేద్కర్ గారు మ్యూజియం ఒకటి, మహాత్మా గాంధీ మ్యూజియం, ఎల్బీ అంటే లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ వ్యక్తుల గురించి మ్యూజియాలు ఉన్నాయి. వ్యవస్థ మీద మ్యూజియాలు ఉండాలా, దీని ద్వారా అభివృద్ధికి ముందుకు పోయే అవకాశం ఉంటుంది. దీన్ని చేయాలనేది కూడా మనం అందరూ సమానంగా నడవాలి అన్న తరుణంలో ఇప్పుడు కులాల ప్రస్తావన తీసుకొస్తే మళ్ళా ఒక అంచబడ్డటువంటి మళ్ళా పెరిగే అవకాశం ఉంటుంది కదా. సోదరా, మీరు ఎంత పెద్ద హృదయంతో, నేను దళితుడిని, నేను రిజర్వేషన్లో ఉన్నాను, నేను కులాల మీద నడుపుతున్నాను, సర్టిఫికేట్ ఇస్తేనే నన్ను ఎంపీగా, ఎమ్మెల్యేగా పెట్టేటటువంటి కార్యక్రమం, నాకు ఎడ్యుకేషన్ ఇచ్చే కార్యక్రమం, నాకు ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం, అతిగా ఆలోచించేటటువంటి వాళ్ళకి చెప్పడానికి ఇప్పుడు చెప్తున్నాను. వాస్తవ పరిస్థితుల్లో మార్పు రావాలి. ఇంకా ఎందుకుంది ఈ కుల వ్యవస్థ? పాత రోజుల్లో నేను చదువుకునేటప్పుడు బళ్ళో నన్ను నా లోన కూర్చొని ఇవ్వలేదు. నాకు ఒక బస్తా ఇచ్చి నేను బళ్ళో మీలాంటి కూర్చుంటే నేను బయట కూర్చొని ఏడ్చుకుంటూ ఉండాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల నుంచి ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత మన ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం వల్ల
మర్చిపోయారని చెప్తున్నావు ఎందుకు? ఎక్కడ మర్చిపోయారు? ఎక్కడ పోయినా అక్కడే ఉన్నారు. ఇక్కడ పోయి చూడండి, స్లమ్స్ అని ఉంటాయి. స్లమ్స్ లో దాదాపు 75 to 80% ఎస్సీలే ఉంటారు. ఎందుకున్నాయి? వీటి మార్పు రావాలంటే నీలాంటి వాడు, నాలాంటి వాడు అందరం కలిసి ప్రయత్నం చేస్తే మార్పు రాకపోతే జరిగే సమస్య ఏంటంటే, మన కాలుకి దెబ్బతితే కాలే కదా అని, చేతికి దెబ్బతితే చేతి కదా పెడితే మనిషి చచ్చిపోతాడు. అందువల్ల అది ఆ ఉద్దేశంతో కాదు మ్యూజియాలు పెట్టేది, కార్యక్రమంలో దీన్ని చెప్పేది. దయచేసి దీన్ని పాజిటివ్ లో ప్రజల దృష్టి పోయేటట్టు చూడండి. ఇప్పుడు మీరు ప్రశ్న అంటే సబ్జెక్టులో క్లోజ్ చేస్తున్నాను. మీరు వచ్చేటప్పుడు నీకు చెప్తారని చెప్పాను. నేను చెప్పిన తర్వాత ఇప్పుడు చెప్పండి సార్. అంటే రాజగోపాల్ రెడ్డి గారు నిన్న కూడా పిలిచి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని ఓడించలేదు, బీజేపీ ఓడిస్తుంది, అందువల్ల అక్కడ ఒక చరిత్రాత్మకమైన అవసరం చెప్తున్నారు. దాని మీద కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ రాజగోపాల్ రెడ్డితో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారో ఇంకా కేవలం మీకు తెలిసిన దానికంటే నాకు తక్కువ తెలుసు. అందులో రాసిన దాన్ని బట్టి అందరూ మాట్లాడుతున్నారు. వారు నిర్ణయం నన్ను సంబంధం కానీ ఇవాళ రేపట్లో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు. క్రమశిక్షణ చర్యలు ఎప్పుడు తీసుకోవాలా, ఎప్పుడు తీసుకోవద్దు అనేది కాంగ్రెస్ పార్టీకి తెలుసు. అది 130 సంవత్సరాల నుంచి పార్టీ నడుపుతుంది. నేను పేపర్ నడుపుతున్నా, లేకపోతే ఇండస్ట్రీ నడుపుతున్నా, లేకపోతే సన్యాసులు కంపెనీ నడుపుతున్నా. రాజకీయాలు నడుపుతున్నాం. రాజకీయాల్లో ఎత్తుగడలు ఉంటాయి. ఆ ఎత్తుగడను దృష్టిలో పెట్టుకుని సస్పెండ్ ఎప్పుడు చేయాలా, సస్పెండ్ ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలా అవన్నీ ఆలోచించే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చేస్తుంది. మీరేమన్నా సలహా ఇస్తే అవి కూడా నోట్ చేసుకుని నేను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చెప్తాను. అంటే సలహాల వరకు తీసుకోవచ్చు, నిర్ణయాలు మాయి, సలహాలు మీ ఏం సలహా చెప్తారు? అందుకే చెప్పాను బయట అది కదన్నా. నేను మాట్లాడుతున్నది కూడా మీరు గమనిస్తున్నారు. ఇవాళ నిన్న మొన్న గురించి కూడా మాట్లాడుతున్నారు. కానీ మా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏదో ఒక లైన్ తీసుకుంటున్నారు. ఆ లైన్ లో నేను కాంగ్రెస్ పార్టీ డిసిప్లిన్ దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని నేను బీహెచ్ కానీ నలుగురు కానీ లేకపోతే కాంగ్రెస్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బాగుండాలనే వాళ్ళే కదా. మేము రాజగోపాల్ రెడ్డి గారి లాగా కాంగ్రెస్ పార్టీని తింటే ఊరుకునేదే లేదు. మీరు ప్రాణం, మీకు రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీ, మీ ఎంపీ అయితే కాంగ్రెస్ పార్టీ, అంతకుముందు మీరు లేరు, జన్మనిచ్చారు. తెలంగాణ మీకు రాజకీయ జన్మనిచ్చింది, తెలంగాణ రాష్ట్రానికి జన్మనిచ్చింది. అటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీకు చేత కాదు, చట్టం మీ పని మీరు చేసుకుంటుందని చెప్పినటువంటి నాయకులు ఏ రకంగా ఎప్పుడేం చేయాలో ఆలోచన చేస్తున్నారు. పెద్దలు పట్టించుకోకపోతే పట్టించుకోమని చెప్పేవారు. నా స్థాయిలో చేసే నిర్ణయం కాదు కాబట్టి నేను ఆ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలని నేను ముందుకు వచ్చి మాట్లాడాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, subscribe I dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. I dream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. do watch I dream.